సినిమాని చూసినప్పుడు ఎంత సంతోషం, అరే వస్తుండు లైట్లు వీట్లు తప్పు అర్థం చేసి వినాయకుడిని ఇట్లా చూడాలంటే కూడా బాధగా ఉంది. చూసే 10 రోజులు ఏదో 10 నిమిషాలు లెక్క అయిపోయింది ధర్నాని. ఓం సమస్త దృష్టి దోష నరదృష్టి దృష్టి దోష సమస్త దోష పరిహార बोलो गजानंद महाराज की जय बोलो गणेश महाराज की. संजू खंडोदीना शीघ्राति शीघ्रमेव कल्याण योग्यता फलसिद्धिरस्तु. जय बोलो गणेश महाराज की. ఇచ్చేయండి ఒక్కొక్కరికి. ఇక అందరికి ఇచ్చేటప్పుడు ఇంటికి పోయేస్తాం ఒక్కటే స్వామి. నువ్వు ఎవరెవరికి ఇవ్వాలో చెప్పురి, మళ్ళీ నాకు తెలియదు. ఇగో తర్వాత స్వామి వాళ్ళు ఇగో ఇద్దరు ఉన్నారు ఇక్కడిక్కడి ఇగో ఈ అన్న మనీష్కి ఇగో ముగ్గురికి ఇక్కడ కూడా ధాన్యం పశుపుత్ర లాభం శత సంవత్సరం వ్యాపార ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛా ప్రసిద్ధిరస్తు గృహయోగ్యత ప్రసిద్ధిరస్తు. తీర్థం ఇచ్చేదాన్ని తీర్థం మనకు రోజు ప్రసాదాలు చేసి ఇచ్చిన పుష్పక్క. అరే రోజు నువ్వే కదా అక్కడ చేసి ఇచ్చింది. టేస్ట్ అందరికి మంచిగా ఉందంట. టేస్ట్ మంచిగా ఉందా నిజంగా లడనా బాయ్ కట్నం పెట్టా షర్ముఖ్ బాయ్. మన గణేష్ విసర్జన అనమాట. చూసుకుంటే టస్కర్ వచ్చేసింది. టస్కర్ మీద ట్రష్ కూడా వేసేసారు. అటువైపు లైటింగ్ సెటప్ కూడా పెట్టారు. నేను చూపెడతా. ఇక మన వినాయకునికి అయితే ఈసారి ట్యూషన్ మీద తీసుకోబోతుర్రు. చూద్దాం. మన వాళ్ళు ఉన్నారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఏంది వాళ్ళు ఎందుకు అట్లా కూర్చుర్రు మొత్తం అంతా తెలుసుకుందాం. లడ్డు అయితే నిన్న నైట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. దగ్గర 5000+ మెంబర్స్కి అయితే లడ్డు ఇచ్చేసిన అన్నమాట. అయ్యో మన వాళ్ళందరూ ఏమో ఇట్లా కూర్చొని ఉన్నారు. ఎందుకు కూర్చుర్రు ఏంది ఒక్కొక్కడు. ఇక మన వినాయకుడు టెంట్ ఇప్పుడు అన్నీ రెడీ అవుతున్నాయి. అయ్యో అందరు ఇట్లా కూర్చొని ఏంద్రా ఇట్లా ఎందుకు కూర్చుర్రా. చూసే 10 రోజులు ఏదో 10 నిమిషాలు లెక్క అయిపోయింది ధర్నాని. అసలు అర్థమే కాలేదు. అట్లా కూర్చోద్దు మామ. వినాయకుడిని ఎంత సంతోషంగా తీసుకొచ్చినాం అంత సంతోషంగా పంపాలరా. అందరు బాధలు ఉన్నారు మాట. మా గనియాడు అయితే పాపం ఈసారి ఎంజాయ్ చేసినట్టే లేరు పాపం. మా గనియాడు ఏదో 4 సార్లు అట్లా కనబడ్డాడు. వెళ్ళిపోయింది పండుగ ధర్నా అయిపోయింది. చూసుకున్నట్టయితే టైం అయితే ఇప్పుడు 3 అవుతుంది. చూసుకుంటే గణేష్ పందిరి మొత్తం ఇప్పేసినాము. ఒక టస్కర్ వచ్చింది. ఈ బండి మీద మనం గణేష్ కూర్చోబెడుతున్నాం. ఇప్పుడైతే అప్డేట్ ఇది. సో సాయంత్రం అందరు రావాలి నిమజ్జనానికి కంపల్సరీగా. అయితే ఒక్కరోజన్నా ఎంజాయ్ చేయండి. వచ్చి ఖచ్చితంగా మీరు రావాలి. వచ్చి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం మనం ఏం చేయాల్సి వస్తుంది. బాయ్ బ్యాంజో ఉంది కదా, పాటు ఆడదాం. అర్థమవుతుంది. బాయ్ అని ఉందా రాసింది. అదే చూపెడదాం మన వాళ్ళకి. ఫస్ట్ అయితే మీరు ఎందుకు అట్లా కూర్చోరు అని చెప్పేసి అని వచ్చిన. ఎంత మంచిగా ఉండే కళ మొత్తం ఏం గలీలా. అది కాదు మామ. గణేషుని మనం ఎంత సంతోషంగా తీసుకొచ్చినాం అంతే సంతోషంగా పంపుదాం. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. గణేశుడు వెళ్ళిపోయినాక గణేషుడు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వస్తుందిరా. అమ్మ వస్తుంది అన్న. రానికి ఇంకో 15-20 days ఎంజాయ్మెంట్. రికవరీ కానీ ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది తెలుసా. అయ్యో మనం చూసే దీనిపైన బ్యాంగ్ వస్తుంది అంట. మాకు ఇప్పుడే చెప్పారు అప్డేట్ నితిన్ గారు. అయ్యో ఇడా
ఈ మనం చూసుకుంటే బాయ్ BHAI బాయ్ టస్కర్ మీద మొత్తం. ఏమ్రా అదే ఆవురా ఎందుకన్నా అక్కడ నుంచి ఏడుంటారా మీరు అందరూ? చూసారా మా ఛానల్ అఫీషియల్ మహిజాన్? సరే సరే మళ్ళీ నైట్ అందరు కుర్తాలు వేసుకొని రావాలి మళ్ళీ ఈరోజు డాన్స్ ఆడదాం. నడు గల్లీలో ఏమవుతుంది చూద్దాం ఇప్పుడు. చూసిరా ఇప్పుడు మన అయితే మస్తు బాధపడుతున్నమాట. ఏమో మన వినాయకుని కూడా అన్నీ అయిపోయింది. అక్కడ స్టేజ్ కూడా తీసేస్తారు. వినాయకుడిని ఇంకొక క్రేన్ రాగానే తీసుకొని వచ్చేస్తారు అనమాట. బయటికి తీసుకొచ్చేసి పోషన్ మీద అయితే పెడతారు. సిద్దిక్ అన్న కూడా గిన్నున్నాడు. సిద్దిక్ అన్న మొత్తం ఎట్లా తీసుకోదాం వెనకాలకి ఏంది ఏందని అంటాడు. అన్నా సిద్దిక్ అన్న అప్పుడే అయిపోయింది వినాయకుని పండుగ, నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? నువ్వే పోయి 2 పూటలు అన్నాలు తిన్నాం. ఇంట్లో ఎవరు అన్నం వండుకోలేదు. సిటీలో పర్మిషన్ ఇవ్వాలి, బయట ఎప్పుడు తీసుకొచ్చి అన్నా నువ్వు ఒక మాట చెప్తావు, వినాయకుని సంతోషంగా తీసుకురావాలని అంటూ. ఇప్పుడు కూడా అట్లనే చేద్దాం అన్న, సంతోషంగా పంపిద్దాం వినాయకుడిని. సంతోషంగా చేసిన బాధనే ఉంటుంది. ఆగమనం చేసినప్పుడు ఎంత సంతోషం, అరే వస్తుండు లైట్లు ఇట్లు తప్పు అర్థం చేసి ఇట్లా గ్రాండ్ వెల్కమ్ చేస్తాము. నిన్ననే చూసినామన్నా నువ్వు లైట్లు ఇప్పుతుంటేనే ఇంట్లోకి వెళ్ళి బయటికి రాలే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ వచ్చేటట్టు రోజులు రప్ప అవుతున్నాయి. ఇంకా నిమజ్జనం కాలే, నెక్స్ట్ ఇయర్ గురించి అప్పుడే ఇక గాయస్ మన వాళ్ళు అయితే బయటికి నవ్వుతున్నా కూడా లోపల బాధపడతారు. మనం గణేషన్ దగ్గర పోయి అక్కడ ఏం జరుగుతుందో ఏందో చూద్దాం. మన టెంట్ అయితే వేసిన రోజులు కూడా లేదు. నిజంగా మా ఐజాడ్ అన్నట్టు 10 రోజులు 10 నిమిషాల్లో అయిపోయింది. ప్యూర్ గాయ్ అయిపోయింది. మన స్టేజ్ కూడా తీసేసి అనమాట. చాలా మంది స్టేజ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. లడ్డానా దగ్గర చూసుకుంటుండో ఆ పనానా. ఇక మన బుజ్జి వినాయకుళ్ళు స్టేజ్ అయిపోయింది. లాస్ట్ ఇక మన క్రేన్ ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట. క్రేన్ ఒకటి ఉంది. ఆ క్రేన్ ఒకటి వచ్చిందంటే మన గంగనాథుడు బయటకు వచ్చేస్తాడు. గల్లీలోకి వెళ్ళి ఇక ట్యూషన్ మీద కూర్చోబెట్టి మన జులుస్ అనేది స్టార్ట్ అవుతుంది 8 o'clockకి. మంచిగా అప్పుడు డెకరేషన్తో మంచిగా కలకల్లాడుతూ ఉంటుండే. లోపల లైటింగ్ గీటింగ్ మొత్తం అంతా బోసిపోయినట్టుంది. వినాయకుడిని ఇట్లా చూడాలంటే కూడా బాగా ఉంది. ద మెయిన్ పర్సన్ వినాయకుడి దగ్గర ఉండి క్లీన్ చేసి అన్నీ చేసి ఇప్పుడు దగ్గరుండి సాగానే అమ్ముతుండే. ఈడే మొత్తం అంతా ఈడే అన్నీ చేసుకుని దగ్గరుండి. వీడు బన్నీగాడు ఇవి ఉన్నారు మన వాళ్ళు కూడా 4 రోజులు. తోడు వినాయకుడు మాట